ఇవాళ మనం చూస్తే మన తూర్పు గోదావరి జిల్లాకి కాదు యావత్ ఆంధ్రప్రదేశ్కి ఎంతో కీర్తి ప్రతిష్ట ఏంటంటే గోదావరి నది. మరి ఎన్నో ప్రభుత్వాలు వచ్చినప్పటికీ కూడా గోదావరి నదిలో మనకి కాలుష్యం అనేది సర్వసాధారణం అయిపోయింది. మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా మేము ఎంతో పోరాడాం. ఆ గోదావరి నదికి ఏదైతే రాజమహేంద్రవరానికి సంబంధించిన మురుగు డైరెక్ట్ గా కొన్ని ప్రాంతాల్లో డైరెక్ట్ గోదావరిలో కలిసిపోతాం. ఏదైతే శుద్ధి చేసే కర్మాగారాలు పూర్తి స్థాయిగా లేవు. రాజమండ్రిలో ఒక 70 MLD మురుగునీరు ఎవ్రీడే వస్తా ఉంటే కేవలం ఇక్కడ ఆవులో 30 MLDకి మట్టుకే ఇక్కడ శుద్ధి చేసే కర్మాగారం ఉంది. అంటే సుమారుగా 40-50 MLD వాటర్, డ్రైనేజ్ వాటర్ డైరెక్ట్ గా గోదావరిలో కల్పిస్తూ ఉంటారు. ఇది నిజంగా చాలా చాలా బాధాకరం. మరి దాన్ని దృష్టిలో పెట్టుకుని అప్పుడు మేము అధికారంలో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి మిషన్ గంగా రిజర్వేషన్ ప్రోగ్రామ్ NRCP నేషనల్ రివర్ కన్జర్వేటివ్ ప్రోగ్రామ్ లో భాగంగా 88 కోట్ల రూపాయలు మరి రాజమహేంద్రవరం గోదావరికి తీసుకుని వచ్చి అక్కడ ఏదైతే ఆవులో శుద్ధి చేసే కర్మాగారం ఉందో 30 MLDకి ఇంకొక 40 MLDని జోడించి అక్కడ పడతా ఉన్నారు. కానీ సంవత్సర కాలం అయింది, మేము ఉన్నప్పుడు ఆల్రెడీ స్టార్ట్ చేశాం. కానీ ఈ సంవత్సర కాలంలో ఇంకా పూర్తి కూడా చేయడం జరగలేదు. అది ఒక అంశము మీ అందరికీ దృష్టికి తీసుకొస్తున్నా. అయితే ఈ సమావేశానికి సంబంధం లేకపోయినప్పటికీ కూడా మనమందరం కూడా రాజమహేంద్రవరం పౌరులు కాబట్టి ఇక్కడ జరగాల్సిన అంశం గురించి ఒకసారి మీ దృష్టికి తీసుకుని వస్తున్నాం. ఇది కాకుండా రెండో అంశం, మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితులకి రాజమహేంద్రవరంలోనే ఒక ఉదాహరణ చెప్తాను ఎంత అన్యాయం జరిగిందనంటే, పులిసాగర్ అనే ఒక వ్యక్తిని సోషల్ మీడియాలో ప్రశ్నించిన దానికి అతన్ని అర్థనర్థంగా చొక్కా తీసేసి పోలీసులు దాస్తికం దుర్భాషలాడి ఆ పులిసాగర్ అనే ఒక వ్యక్తిని జైల్లో పెట్టి అతన్ని రాత్రి అంతా పొద్దు నుంచి సాయంత్రం దాకా అక్కడ మహిళా కానిస్టేబుల్ ఉన్నారు, అందరూ ఉన్నారు. అయినప్పటికీ కూడా అతన్ని అక్కడ దూషించి సెల్లో పెట్టిన సందర్భం ఉదయం నుంచి సాయంత్రం దాకా. దాన్ని మేము నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కి, SC కమిషన్ కి తీసుకుని వెళ్ళి వీళ్ళకి కలెక్టర్ కి ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చి దీనికి సమాధానం చెప్పమని, మరి అక్కడి నుంచి ఆ స్థాయిలో వచ్చిందని అంటే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితులకు, బలహీన వర్గాలకి ఎంత చిన్న చూపు కనపడతా ఉందో మీ యొక్క దృష్టికి తీసుకుని వస్తున్నా. ఇది కాకుండా మూడో అంశం, మరి అదే విధంగా మహిళలకి ఏ రకమైన అన్యాయం జరిగిందో ఇక్కడ రాజమహేంద్రవరంలోనే ఒక ఫార్మసిస్ట్, ఒక డాక్టర్, ఒక మహిళని ఏ రకంగా సూసైడ్ చేసుకునే స్థాయికి అక్కడున్న పరిస్థితులు తీసుకుని వచ్చినాయి. అవన్నీ కూడా వెలుగులోకి తీసుకొచ్చాం. వెలుగులో తీసుకొచ్చి ఇవన్నీ కూడా జరగకుండా ఉండే విధంగా ప్రతిపక్ష పాత్ర పూర్తి స్థాయిగా పోషిస్తా ఉన్నాం. ఇది కాకుండా నిన్న కాక మొన్న ఒక ఇన్సిడెంట్ కూడా చూస్తే, ఒక మైనర్ బాలిక, దళిత బాలిక, ఆమెకి గర్భం దాల్చి పిల్లవాడు పుట్టి మరి సిజేరియన్ చేసి బాబును కూడా బయటికి తీసుకొచ్చిన సందర్భం. దాన్ని ఆల్మోస్ట్ 6 నెలల దాకా ఇప్పుడున్న ఈ కూటమి ప్రభుత్వం కొమ్ము కాస్తా ఉంది. అది వెలుగులోకి రాలా, తప్పిపుచ్చే కార్యక్రమం చేస్తున్నారు. వాళ్ళకి న్యాయం జరగట్లేదని ఆ పాప నా దగ్గరికి వస్తే దాన్ని వెలుగులోకి తీసుకుని వచ్చి ఇప్పుడు అతను అరెస్ట్ చేసి సెంట్రల్ జైలుకి పంపించడం జరిగింది. అంటే ఇవన్నీ కూడా మీకు ఎందుకు దృష్టికి తీసుకుని వస్తున్నానంటే, ఇవాళ ఎన్ని వర్గాలకు అన్యాయం జరుగుతుందో అదే తరహాలో ఇవాళ కార్మిక లోకానికి కూడా అదే స్థాయిలో అన్యాయం జరుగుతుంది. ఇవన్నీ కూడా మనం అందరం కూడా కలిసికట్టుగా ఉండి ప్రభుత్వం మంచి చేస్తే మంచి చేసిందని చెప్తాం ఖచ్చితంగా. నాకేమి, నేనేదో ఆపోజిట్ పార్టీలో ఉన్నానంటే నాకు ఏ రకమైన భేషజాలాలు లేవు. ఒకవేళ మంచి జరిగితే మంచి జరిగిందని చెప్తాం. ఒకవేళ కనుక తప్పు జరిగితే నిలదీసి ఖచ్చితంగా దాన్ని సరిదిద్దుకునే దాకా ఖచ్చితంగా మనం అందరం కూడా కలిసికట్టుగా పోరాడాలని సందర్భంగా తెలియపరుస్తూ, మరి ప్రధానంగా ఇంకొక అంశం, శాండ్ కూడా చాలా దారుణం. మరి ఫ్రీ శాండ్ అన్నారు, ఎవరికి ఫ్రీ శాండ్ వస్తుందో లేదో నాకైతే తెలియదు. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత శాండ్ మొత్తం రాజమండ్రి రహదారులంతా కూడా జలుపుని వెళ్ళిపోతా ఉన్నారు. ఈ మధ్య కాలంలో
ఇన్ని యాక్సిడెంట్లు ఎక్కువ జరుగుతున్నాయంటే కారణం ఏంటంటే ఆ శాండ్ యొక్క రజన మొత్తం రోడ్డు పైన అంతా కూడా పడిపోయి స్కిడ్ అయ్యే పరిస్థితులు. ప్రధానంగా మీ ఆటో డ్రైవర్లకి, టాక్సీ డ్రైవర్లకి మీకే బాగా తెలుస్తుంది ఏ రకంగా రోడ్లు, పేపర్ మిల్ రోడ్ ఎంత దారుణంగా ఉంది. అదే విధంగా ఐఎల్టీడీ జంక్షన్ దగ్గర ఉన్న రోడ్లు ఏ రకంగా దారుణంగా ఉన్నాయో ఇవన్నిటిని కూడా ఖచ్చితంగా సరిదిద్దుకోవాల్సిన అవసరము ఈ కూటమి ప్రభుత్వం పైన ఉంది. దీనిపైన కూడా గోదావరిలో మురుగునీరు ఏ రకంగా అయితే కలుస్తా ఉందో, ఏదైతే ఈ శాండ్ ని అక్రమంగా ఈ యొక్క ప్రజాప్రతినిధులు దోచుకుంటా ఉన్నారో, ఇక్కడేమో ఈయనకి ఆవు మీద వేస్తాం తప్పదు. ఏ మీటింగ్ అయినా ఈయన పార్టీ తరఫున దీన్ని కొంచెం మార్చి మనం ఇలాంటి మీటింగ్లు అయితే ఎజెండాకి పూర్తిగా కట్టుబడి ఉండి మాట్లాడుకుందాం. 4 ఏళ్ళ అవసరం ఉండగా ఈ లోపల మీ రాజకీయ విమర్శలు చేయడానికి వేరే మీ ఎజెండాలు మీకు ఉంటాయి. ఇటువంటి మీటింగ్ పెట్టినప్పుడు, అఖిలపక్షం పెట్టినప్పుడు దానికి పరిమితమై ఉండండి. ముఖ్యంగా మీకు అది సిపిఐ వాళ్ళకి, సిపిఎం వాళ్ళకి బాగా తెలుసు. రాజమండ్రిలో సిపిఐ, సిపిఎం వాళ్ళు చాలా మీటింగ్లు, వాళ్ళ మీటింగ్ నేను ఎంపీగా వెళ్ళాను. ఎంతవరకు మాట్లాడాలో, ఏ అంశం మీద వాళ్ళు పిలిచారో ఆ అంశం మీద మాట్లాడారు. అదే మీటింగ్ లో చెప్పేవారు, ఇంకా అరుణ్ కుమార్, ఇంకా నీతో మాట్లాడాల్సిన చాలా విషయాలు ఉన్నాయి, ఒకసారి కలుపుదాం మనం అని చెప్పేవారే తప్ప మీటింగ్ లో విమర్శించేటువంటి ఇది లేకుండా ఉండేవాడు. సరే, ఈవేళ పిలిచిన భరతరాముకి తెలుసు కాబట్టి ఇక్కడ ఉన్నదంతా మనల్ని అని ఆయన మామూలుగా పొలిటికల్ స్పీచ్ ఇచ్చాడు ఆయన.